ఈ కొడుకు ఇది రాగలవరిస్తాను అలాగా చెప్పు పెళ్లి చేస్తా అంటాను ఇప్పుడే పెళ్లి ఎంత మరి రండి వస్తుంది కొడుకు ఇంకా మన కలర్ కూడా కలిసింది అయ్యా ఎందుకు ఇష్టం కలర్ కాదు గ్యారెంటీ కదా అంటే ఈ కలర్ కొరకు ఇక పెళ్లి తువాలా మన వీడియో తీసుకో చెప్పండి అందిరు బీచు వీడియో మంచిగా రావాలి మరి నాకు పెళ్లి ఘనంగా తెస్తాను ఎక్కేనా మంచిది కాళ్ళ పార బిడ్డ ప్యాంట్కి ఇట్లా నీకు అనుకో పెళ్లి చేసుకుందాం చాలా బాగా తెలంగాణ రాసింగ్ నీ కొరకు నీ పెళ్ళి ఎంత నేను చూస్తాను అది నాకెమరుకున్నట్టున్నది కోరి ఉన్న కాడికైనా సలాకు ఉన్నట్టున్నది చూస్తాను కొడుకు ఎంత పెట్టుకొని కుట్టుదాగా పచ్చని పాలు ఇక్కడ కూర్చుండే పెట్టుకున్నారమ్మ సంగ్రంగా ఆనంద పెళ్ళి నువ్వు తనకు కొడుకు తీసుకొని అమ్మా మదలావు ఎత్తే నా అల్లుడు దిగుమతులు అయిందాట అని ఎదురు సాపలు కట్టుకున్నాడు కొత్త బట్టలు కట్టిపోయిన అల్లుడిని ఎదుర్కొని తీసుకొని వస్తానని ఎదుర్కొంటాను కానీ తిరగాని అయ్యా ఎదుర్కొనే కాడికి మరి బామ్మది బలంగిరి రాదు రాలే వాడు పెళ్లి ఎట్ట ఎత్తో నేను చూస్తా అన్నాడు అయ్యో ఎట్లా నాకు బిడ్డ పెళ్లి చేసినాక ఉన్నా మంచిదే ఊసినా మంచిదే బిడ్డ పెళ్లి అయితే వేయాలని ఎదుర్కొన్నాడు అల్లుడిని అయ్యా నా ఇది దేవుడు రా అని అల్లుని తీసుకొని తమ పల్లెలో కూర్చుండ పెట్టుకున్నాడు బంగులారా బేటీకి అత్తగారు బంగులారు అలా కూర్చున్నాను బామ్మ నమస్తే బామ్మ
బామ్మార్దులు ఎరదాయి పన్నరో ఇది చేసావు రాత్రిగా నోసుకునేవా ఇవాళ మాత్రం బావా ఓ తల్లి ఈ భావన ఎత్తుకోవాలంటే బామ్మారి కష్టం ఇవ్వాలి ఇయ్యాలి మేము పద్ధతులు తప్ప మా పద్ధతులు ఎరికే అంతే మేము లొలి పెట్టుకుంటాం కాదు. అదే అదే ఏ పని అడుగుతాను ఓ 5,000 పదార్లు ఇవ్వవా ఏడవంటరా ఇద్దరికి 5,000 ఇస్తారు. ఇద్దరు ఏమో బలగం వచ్చాడు బలగం ఉన్నాం మేము అంతేనా? బలగం బలగం మేము చిన్న ఆయన వాళ్ళం పెద్ద ఆయన వాళ్ళం అంత అన్నదమ్ముల కొడుకురాం కావా ఇవాళ శల్య ఇంద్రవతి అందరికి మాకు శల్య అటువంటి శల్య పెళ్లి అంటే అన్నదమ్ములకు మొగళ్ళకు సంబరం ఉండదా? ఇవాళ శల్య పెళ్లిలో మనిషి 8 బీరు రాగాలి నడుల్లో వినంగా డీజే ముందు ఊళ్ళో కరెంటు పోవాలి బ్యాంక్ బాగా అయినాక కరెంటు పోతే నువ్వు ఎట్లా ఎగురుతావురా? అరే బాగా బజార్లో పొంచి మంచిగా ఇచ్చేది మానం పోదా పొద్దుగా ఏమని తిరుగుతావు ఊళ్ళో ముఖం పెట్టుకోడు కరెంటు పోతే ఎవరికి కనిపించాము అడిగిన ఊళ్ళో దేవత ఇంట్లో ముఖం తాగుబోతులకు ఐడియాలు బాగా వస్తాయి. బిడ్డ మీరు ఆశపడ్డారు నాకు కొడుకు అని చెప్పుకున్నా. మీరు ఆశపడ్డానికి నేను కాదనా? మీరు అన్న 5,000 ఏంద్రా 6,000 ఇస్తా. తక్కువ మాట్లాడతావా? నువ్వు అన్నది కాదు ఆడున్నది కాదు కొసకు 3,000 పోయిగా నీ ముఖాలు కుడుకాళ్ళు ఉన్న ఆదిరే మెదడు ఎందుకే నువ్వు 5,000 అడుగుతీవి నేను మంది విషయాన్ని ఉన్నావంటే ఆ తల్లి ఏదో జాలి కల్లది ఇస్తే పేరే బిడ్డ 6,000 అంటే నువ్వు 3 అంటావు లంచ కొడుక నువ్వు లెక్క మర్చిపోతాను. లేటు చేసినట్టయితే మన బావ కాసాని రాదున్న 3 పోతే మనిషికి మీరు రాదు. అలా బాగా సలాకున్నట్టున్నారు. బీర్ అయితే పోయింది పోతులు తిరగాలి పిల్లి ఏలు పట్టుకోవా కొరక వీరికి పిల్ల తిరగాలైనా పెళ్లి అయినాక కాసి పని అయిపోదు. అతను ఇద్దరు బామ్మ తెచ్చే పండుగ బ్రాహ్మణయ్య వచ్చేవారు అనుకుంట కొడుక బ్రాహ్మణయ్య వచ్చను అనాలి బిడ్డ పయ్యా దశరథ నందన మాట ఉంచడం మంద పెట్టినా కలిసింది కాళేశ్వరం ఊళ్ళ లక్క వన్నరు వర్గాలకు పోయే గుడికాడ బస్సు చెల్లు ఆ లగ్గానికి పుణ్యనందా ఓ మేరపల్లి కాళేశ్వరం బస్సు ఎప్పుడు వస్తుందాయో అది ఈ సాయంత్రం 3 గంటలకు అయ్యాది.
మాట పోయింది కాదు విద్య మా పట్ల లగ్గం 3 గంటల దాకా టైం లేదు నాకు 12 గంటల వరకే లగ్గం నాగెళ్ళి కావాలి 1 గంటకు ఒక్కటి చేయాలి బుజ్జికి పాల గిలాస్ ఇచ్చి బుజ్జిగారి ఊరకు పోరాలి శోభనం కూడా ఇయ్యాలని వచ్చింది ఇవాళ తప్పితే పిల్లగాడు మన కోసరి రాజు పేరు మీద 6 నెలల రాక మంచిగా లేదు 6 నెలల రాకి కోజాగా ఆగ తప్పేది ఇప్పుడే వద్దని కలగ పరిచయం ఇవాళ ఒక్కటి చేస్తే పని అయిపోతుంది రేపు ఇంకోటి పెళ్లికి పోతా నేను కాళేశ్వరం పోతాను బిడ్డ పెళ్లి చెయ్య కాళేశ్వరం పోతాను అయ్యగారు అక్కడ ఏమిస్తాను మీకు పైసలా మా బ్రాహ్మణుల లెక్కలు వేరే ఉంటాయి బిడ్డ 5 నిమిషాలు టైం ఇస్తే మాత్రం లెక్క చేసి కొట్టు లాప్టాప్ కొట్టు పోషిల్లేమిడి కొడుక ఏం మాట్లాడతానో ఇంతమందిలో నన్ను ఇన్సార్ట్ చేస్తుంది చెప్పుదే గొప్ప కాదే ఆ మేనపల్లెలు నేను చదివిన చదువు 24 జిల్లాలలో నెక్స్ట్ 2వ మొగోడు చదివిన లేడు డిగ్రీ నర్సరీ చేసిన రిస్క్ అనిపించి పక్కకు పెట్టినా 2 3వది ముక్కత్తే చెప్పుతోని కొట్టు 1-16 అయ్యగారు ఇక్కడ నా బిడ్డ ఇంద్రవతి ఇంద్రసేన మహారాజు విడిన కూర్చున్నారు ఈ పెళ్లి చేసిపోయా 3 సార్లు పెడతా నీకే పాట్న్యాయం అయితే తోపంటి బయటని పిలిచి 3 సార్లు నేను పెట్టిన లగ్గమా నేను పెట్టిన ముహూర్తమా నాకు కారు పంపినవా నాకు వండ పంపినవా నాకు విమానం గిట్టన అయ్యా పాలికలు వద్ద పాడైంది ఈ పెళ్లి పోయా 3000 పదరిస్తా 3 పూటలు అన్నం పెడతా నీకు లక్ష్మీరంగా తడక పెట్టుకున్నట్టు నీ వాని మాట ముద్దుకున్నది నీ నేను ఖాళీ రాకపోతే ఒక్కటి ఇస్తానన్నాడు 1 పూట పెడతానన్నాడు 1 లగ్గంలో 1000 లగ్గాలు ఇలా గిరాకి బాగున్నది ఇదే పెళ్లి చేసిపోతాడు పొయ్యే బ్రాహ్మణోడు అల్లల్లానేరల్లు నేను దెబ్బ కొట్టమన్నప్పుడు నువ్వు దెబ్బ కొట్టాలి ఓం లంబాయ నమః ఓం మల్లన్నాయ నమః ఓ గణపతి పప్పాయ నమః బాగా బంజాయి విజయ పిచ్చిన మంది విద్య అక్కడ రాని చెప్తావు 9 సూత్రాలు ఎళ్ళకెళ్ళిపోయే గాలి గళ్ళకెళ్ళిపోవాలి ఏ గాలి ఆగిన మనిషికి అపవాదం ఆమ్లేసుకు ఫోన్ చేయాలి ఏమికి చేసుకుపోయి ఏడవాలి ఏనాడు పిత్త కుర్రి నవ్వ కుర్రి అవస్థల పాలు కాకూరి ఓం నమో నారాయణ నమః మీరిద్దరు బతికిర్లా సత్యల్లాత్మ అట్లా కాదు బిడ్డ మా బ్రాహ్మణులది తిట్టుడే మంత్రం అంటారు మంత్రమే తిట్టుడంటారు మేము అన్నదే వేదము మేము పెట్టిందే ముహూర్తము కట్టన్నప్పుడే తాలి కట్టాలి పిత్త వచ్చినప్పుడే సప్పుడు కొట్టు అంటారు మీరు ఇటువంటి అపశకనాలు ఎప్పుడు అనుకోకూడదు అయ్యా మీ ఇంటి పేరేంది కోసరి రాజుగారు మీ ఆయన పేరేంది మీ అమ్మ పేరేంది భాగ్యం ఉన్నది అయ్యవా భాగ్యవా ఇక నీకు ముఖం కట్టుకొని తీరని సంబంధం నీకు ఓ ఇక మంచాల మీదకే కంచాలంతా ఓ బావుడే బావుడు సంబంధం దిక్కు భాగ్యమో దిక్కిగా ఎందుకు అని అంటే ఈ రాజుగా నిన్ను పెళ్లి చేసుకొని పోతాడు కదా నువ్వు శాతనైన బిడ్డ ఇక్కడ అంత అండి అంటే ఇక సంబంధం దిక్కు ఇక భాగ్యమో దిక్కు ముఖాలు మంచి సుఖం బావుడే బావుడిగా అయ్యో నేను పని చెయ్యను కదా తిని పంట రా పని చేయకపోతే గీన ముందు తిని పంట ఈ చింతపంట అయితే పని చేయకపోతే అయ్యా ఓరా ఆయన అమ్మాయి ఇష్టమేనా అంతగానే పోతాను భాగ్యగా అయ్యా మరి ఇష్టమని అంటాను గాని రూపాయి బిల్ల కట్నం అయితే లేదు పొల్ల అయితే కాయగల్ల సొమ్ము కట్నం లేకున్నా పర్వాలేదా సాదుకుంటావా భాగ్యవా నీ ఇంత ఏ ఎర్రలకు పోయినా దీపం వల్ల మెరుగుద్ది కానీ రూపాయి బిల్ల కట్నం అయితే లేదు నీకు ఇష్టమే రాయిచ్చి అబ్బాయి ఇష్టమేనా లవ్వా నిన్ను ఆహిడం చేయక కాశీ పంజకెన్నడు పోయినవి ఫోన్ చేయాలి ఎక్కడ హైదరాబాద్ పోయి రాని మీ ఇద్దరు మొక్కలు చూస్తే చక్కగా సలివాకు దాటినట్టుగా అనిపిస్తలేదు హైదరాబాద్ పోయినట్ట నాగేసి వీళ్ళిద్దరు కలిసి హైదరాబాద్ అయ్యా నీకు ఇష్టమే దూరాడా ఘోరం జరిగిందిరా బిడ్డ పిల్లగాడు ఇష్టమే అంటాను మాట ముచ్చట సంబరం మీద నేను అసలు మర్చిపోయిన లగ్గానికి మొదలు ఏం చేయాలో నాకు అది అడిగి పెదవమ్మ కొడుక పురాణం చదివిన బ్రాహ్మణి నేను రాజు పెళ్లి ఎట్లా చేయాలని అవస్థ పడతాను కూరకుండా కడ కూర్చున్నా ఆడదానికి తన మీద పెళ్లి చేసేది అరే పురాణం చదివినోడే పెళ్లి చేస్తాడు ఏ పురాణం చదివినా మన ఎక్కడికి
ములిగంకడపురం తెనుగోళ్ళ కథ పోయినాం టైం కూడా అటో వాటిన వల్ల లోట పట్టుకుని దొరికి పోంగ ఆదుకున్న పోంగ అయిన పాట రాంగ ఆదుకున్న అది తప్పింది నడిపోరాళ్ళ వాటి ఇల్లు దొరుకుతున్నారు ఫోన్ చేస్తే వీళ్ళు రావుడు ఉండవా అరే అయిపోయి తప్పితే ఎవరైనా కదా కుమర్రా అన్న అరే ఇప్పుడు ఈ 12కి వచ్చే రాత్రి ఒక్కడు ఊరు బయటికి దొడ్డికి పోయి మీద బొచ్చులే కరెంట్ పోయి ఎంత అయినా వారి మొదలు మాట దూర కాంతి వారం అరే జీలకర్ర బెల్లం పెట్టినాగానే తాళి కట్టించు జీలకర్ర బెల్లం పెట్టేది తాళిట్ట కట్టిస్తావురా జీలకర్ర బెల్లం పెట్టాలంటే మధ్యలో తెలపత్రం పట్టాలి ఇంట్లో ఉన్నోళ్ళ వాళ్ళు ఆడిబిడ్డాలని చెప్పరమ్మా మా ఇంటి పాట ఈ కాసాన్ని రాదు పెళ్లి చేయాలని వచ్చిన కొడుకు నచ్చినట్టు మాట్లాడితే ఈ ఊరు చెప్పులు 2:30 3 గంటల వరకు చెట్టు కింద ఉంటే జుట్టు కొరిగి అలల్లానే చెట్టు కింద జీలకర్ర వెళ్ళాలి అల్లల్లానే ఆగం చేస్తాను జిల్లేరు చెట్టు కింద జీలకర్ర వెళ్ళాలి అల్లల్లానే అయ్యా వ్యక్తివా ఏం వ్యక్తి అయ్యా ఒక్క ముచ్చట కింద కింద లేదా అయ్యా రాజుగారు బస్కు లారికి లైసెన్స్ అంటారు ఆడివారికి పుస్తలు తాడే లైసెన్స్ బిల్ల ఆడిబిల్ల మెడల మూరడు పశువు తాడు లేకపోతే ఆడిబిల్ల బతుకు అర్థమే లేదు అర్థం పెడతా ఊకే నా ముఖం చూడక పొదల గురించి చూసినట్టు నేను కళ్ళు మూసుకొని మంత్రం చదువుతా నువ్వు లేచి తాళి కట్టేసేయలే రాజు బిడ్డ పెళ్ళి ఆయనమా 3 ముళ్ళు వేయాలి బిడ్డ లోకాల శంకర నమో నారాయణ నమః అయ్యా నేను తలెందుకలు నన్ను పెళ్లి చేసినా కానీ ఇంత కరెక్ట్ ముహూర్తంలో ఎక్కడ తాళి కట్టేయాలప్ప నీకు లొల్లి ఉండదు పంచాది ఉండదు ఇట్లా పెళ్లి కాగానే అట్లా కానుపైతుంది ఏటికి 2 వచ్చేటికి 3 వాగా మీరు కనుకుంటా బావుడే మీ నాయన మీ అమ్మ భాగ్యం వాకిట్లా కూర్చొని మీరు అన్నంలో పట్టుకొని వాళ్ళు ఆటే ఆట కూడా దేవత కళ్యాణం దేవత కళ్యాణం దేవత కళ్యాణం మరి కనుకనేమి బండారి స్వరూపవ్వ కనుకనేమి మరి తన భర్త దేవేంద్ర గారి పేరు చెప్పి తన అత్త రామమ్మ పేరు చెప్పి మామ కుమరయ్య గారి పేరు చెప్పి ఈ ఆల కనుకనేమి ఈ ముడుపు కనుకనేమి ఏ లోకంలో ఉన్నా నా భర్తకు నా అత్త మామలకు ముట్టని అని పెళ్లి అయిన సందర్భంగా ఏం కావాలి మరి పెద్దమ్మ గల్ల స్వరూపవ్వ ఇవాళ మాత్రం మరి 116 రూపాయల దానం అయ్యా కొడుకు పెళ్లి చూసి సంబరపడి మాత్రం అనగానే మరి 116 రూపాయల దానం ఇంద్రవతి కొంగు గట్టువని కళ్యాణం అమల్ల కళ్యాణం